హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హోలీ రోజు అండి, అంటే ఫ్రైడే రోజు మేము తిరునాళ్ళకి వెళ్ళాం. అది అద్దంకి సింగరకొండ తిరునాళ్ళు. సింగరకొండలో మా ఫ్రెండ్ ఉంది, తను మమ్మల్ని ఇన్వైట్ చేసింది, వాళ్ళ ఇంటికి వెళ్ళాం. చూడండి, ఇదంతా అద్దంకి జాతర అంటే మీరు క్రాక్ మూవీలో చూసే ఉంటారు, ఆ లెవెల్లో ఉంటుంది. ఇంకా అద్దంకి నుంచి స్టార్ట్ అయ్యి సింగరకొండ వీరాంజనేయ స్వామి టెంపుల్ వరకు సూపర్గా డెకర్ చేసేస్తున్నారు. మొత్తం చెరుగడలు, బొమ్మలు, పిల్లలు ఆడుకునే బొమ్మలు, ఐస్ క్రీమ్స్, మామూలుగా లేదండి. చూడండి, అంత అసలు ప్లేస్ కూడా లేదు రోడ్డు సైడ్, ఫుల్గా వన్ బై వన్. ఇంకా చాలా వీడియోస్ మిస్ అయిపోయాయి, నేను తీయలేకపోయాను, అంత రష్ ఉంది. ఇదంతా డే టైంలో అండి. డే టైంలో మేము అద్దంకి జంక్షన్ నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి సుమారుగా మాకు ½ పైన పట్టింది. అంత రష్, అంత హెవీ ఫ్లోటింగ్ ఉంది. చూడండి, ఇదంతా రోడ్ సైడ్ మొత్తం సెట్స్ వేసేస్తున్నారు. చాలా చాలా బాగుంది. జాతర అయితే మామూలుగా లేదు. ఇదంతా డే టైం అండి. ఇంకా ఇక్కడ చూడండి, ఈ టెంపుల్ అటు సైడ్ వెళ్తే నరసింహస్వామి టెంపుల్ వస్తుంది. మేము నెక్స్ట్ డే వెళ్ళాము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈరోజు ఏమంటే ఉచిత మజ్జిగ పంపిణీ చేస్తున్నారు మా ఫ్రెండ్ వాళ్ళు. ఇంకా చూడండి, మేము వెళ్ళేసరికి ఫుల్ రష్ ఉంది, వస్తూనే ఉన్నారు జనాలు మజ్జిగ కోసం. చూడండి, మేము వచ్చేసామని ఫుల్ హ్యాపీ అయిపోతుంది. ఇంకాసేపు నేను కూడా అక్కడ హెల్ప్ చేస్తాను, ఎందుకంటే జనాలు వస్తున్నారు, ఖాళీ లేకుండా ఒక్కదే తను చేస్తుంది. కాసేపు వాళ్ళకి ఆ మజ్జిగ పోసి ఇవ్వడం, కొంచెం హెల్ప్ చేస్తాను నేను కూడా. తన ఫ్రెండే ఇంకొక అమ్మాయి, తను హైదరాబాద్ నుంచి వచ్చింది. వాళ్ళు కూడా బాగా క్లోజ్ అయిపోయారు. యాక్చువల్గా అమ్మాయి బ్లడ్ డొనేషన్ చేసింది ఆ రోజు. అక్కడే బ్లడ్ బ్యాంక్ ఉంది, అక్కడ బ్లడ్ ఇచ్చింది. బ్లడ్ ఇచ్చి వీక్ అయిపోయి పాపం అనిపించింది, వామిటింగ్స్ అన్నీ చేసుకుంది. నెక్స్ట్ మా ఫ్రెండ్ వాళ్ళు అలా అరేంజ్ చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది. చూడండి, ఆ రోజు ఉన్న వేడికి ఇలాంటి ఒక ప్రోగ్రాం పెట్టడం అయితే చాలా హ్యాపీ అనిపించింది. దానికి నేను మనీ ఇవ్వకపోయినా సాయం చేసినందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది. మజ్జిగ కోసం జనాలు వస్తూనే ఉన్నారు. ఇంకాసేపు అయినాక మేము భోజనానికి వెళ్ళాం. భోజనాలు కూడా చాలా బాగున్నాయి, చాలా వెరైటీస్ పెట్టారు. ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. ఇంకా భోజనం చేసేసి అక్కడే ఎవరైనా డొనేషన్ ఇవ్వాలి అనుకుంటే అక్కడ అనౌన్స్ చేస్తున్నారు, ఎవరికి తగినంత వాళ్ళు ఇచ్చి రావచ్చు అన్నమాట బయటకి. ఇలా చూడండి, మా భోజనం అయిపోయి వచ్చేసరికి ఇంకా రష్ ఇంకా వస్తూనే ఉన్నారు. చూడండి, అక్కడ మజ్జిగ బకెట్లు అలా మసాలా పేస్ట్లు అన్నీ కలిపి ఇస్తున్నారనమాట. మేము కాసేపు రెస్ట్ తీసుకుందామని ఇంటికి వచ్చాం. మళ్ళీ ఈ ఇంటికి వచ్చి మళ్ళీ రెడీ అయ్యి ఈవినింగ్ వెళ్ళామన్నమాట. ఈ మధ్యలో మేము చాలా అల్లరి చేసాం. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నాకు బాగా క్లోజ్ అయిపోయారు. వెళ్ళినందుకు చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళతో చాలా ఎంజాయ్ చేశాను. ఇంకా ఈ ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు మేము అల్లరి పనులు చేసామో షార్ట్లో పెడతాను, ఖచ్చితంగా చూడండి. నైట్ టైం అయితే బాప్రే, ఆ లైటింగ్స్, కలర్స్ మామూలుగా లేదు. చాలా అసలు ఆ జాతర అంతా ఎంత బాగుందో, అసలు నడిచి నడవలేకపోయాం మేము. ఈ జాతర అంతా చూసి మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి 2 అయింది. 2 వరకు తిరుగుతూనే ఉన్నామన్నమాట. చూడండి, ఆ డ్యాన్సింగ్ చేస్తున్నారు కదా, అలాంటి ప్రోగ్రామ్స్ 4, 6, 7 ప్రోగ్రామ్స్ అరేంజ్ చేశారు. బాప్రే, జనాలు మామూలుగా లేరండి. జాతర అంటే ఎలా ఉంటుందా అనిపించింది, అంత రష్ ఉంది, మామూలు రష్ కాదు. జాతర అయితే చాలా బాగా జరిగింది.
ఈ ప్రోగ్రామ్స్ పక్కనే బాంబులు పేలుస్తున్నారు. ఇంకా ఆకాశం అంతా ఈ బాంబులు కలర్స్తో నిండిపోయింది. కంటిన్యూస్గా పేల్స్తూనే ఉన్నారు టపాసులు. అసలు బాపురే, చెవులు చిల్లులు పడేటంత సౌండ్. అక్కడే అలా చూసుకుంటూ ఉండిపోయాను చాలాసేపు. ఈ డ్యాన్స్ అంతా ఇంకో చోట చెప్పా కదా, 6 to 7 ప్రోగ్రామ్స్ ఇలాంటివే అరేంజ్ చేశారు. చుట్టూ ఎక్కడ చూసినా ఇలాంటివే ఉన్నాయి. ఇది ఇంకొకటి అన్నమాట. ఇంకా చాలా వీడియోస్ నాకు తీయడానికి అవ్వలేదు అంత రష్లో. ఇంకా జాతర అంతా చూసి వచ్చేసరికి త్రావులో దేవుడిని ఊరేగిస్తున్నారు. ఇంకా దేవుడు ఊరేగింపు దగ్గర కాసేపు అలానే చూసుకుంటూ ఉండిపోయాం. ఆ పక్కనే కొయ్య బొమ్మలు అటు పెట్టారు. బట్ మేము ఆ రష్లో వెళ్ళి చూడలేకపోయాం, అంత రష్ ఉంది. నెక్స్ట్ దేవుడి దర్శనంకి లోపలికి వెళ్ళాం. దర్శనం అంతా బాగా అయ్యింది. చూడండి, ఇది బయట గుడి బయట, లోపల శ్రీరామ్ అని బాగా పూలతో డెకరేషన్ చేశారు. చాలా బాగుంది. చూడండి, ఇదంతా గుడి బయట. చూడండి, ఇది గుడి లోపల ధ్వజస్తంభం. దర్శనం అంతా బాగా జరిగింది. ఇక్కడ వినాయకులతో ఇలా అరేంజ్ చేశారు. ఈ సెటప్ అయితే సూపర్గా ఉంది. దర్శనమై బయటకు వచ్చాక అక్కడ గోశాల ఉంది. ఎవరైనా మనీ డొనేట్ చేయాలన్నా, గోవులకి ఏమైనా పెట్టాలన్నా పెట్టడానికి అక్కడ ఎలా ఉంది. ఇంకా మేము భోజనానికి వెళ్ళాం. భోజనానికి వెళ్ళేసరికి 11 అయింది. అప్పటికే ఫుడ్ వేడిగా అనేక రకాలతో చాలా బాగా పెట్టారు. పగలు ఎంత బాగుందో అంతకు మించి టేస్టులతో చాలా వెరైటీస్ పెట్టారు. చాలా నచ్చింది నాకైతే. ఇంకా అక్కడ నుంచి బయటకు వచ్చి ఇంక మిగిలిన జాతర అంతా రిటర్న్లో చూసుకుంటూ వచ్చేసాం. ఈ జాతరలో కూడా మధ్యలో గేమ్స్ ఆడాం, ఏవేవో కొన్నాం. ఇంకా చాలా నవ్వుకుంటూ ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేసరికి 2 అయ్యిందండి. ఇంకా మొత్తానికి అయితే జాతర ఇలా అయ్యింది. ఇంకా చాలా చేసాం. ఏమేమి చేసాము, ఇంకా మేము ఏమేమి అల్లరి పనులు చేసామో నెక్స్ట్ వీడియోలో చూడండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. లవ్ యూ ఆల్, బాయ్.